శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణాధ్యక్షరాయ నమః. సీతారామభద్రాయ నమః. మనం ఈరోజు అద్భుతమైనటువంటి ఈ వాల్మీకి రామాయణంలో అరణ్యకాండ ప్రారంభించుకుంటున్నాం. అరణ్యకాండ విశేషాలను వాల్మీకి ఏ విధంగా వర్ణించాడో ఇకపై తెలుసుకుంటాం. ఈరోజు 27వ ఎపిసోడ్గా మనం ఇలా చెప్పుకుంటున్నాం. ఇత పూర్వం మొట్టమొదటగా బాలకాండలో 12 ఎపిసోడ్లు తెలుసుకున్నాం. అటు తర్వాత అయోధ్యకాండలో 14 ఎపిసోడ్లు తెలుసుకున్నాం. ఈ యొక్క 6 కాండలలో బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ అనేటువంటి ఈ 6 భాగాలలో వాల్మీకి వర్ణించిన ప్రతి ఒక్క విషయము కూడా కంటికి కనపడినట్లుగా ఒక దృశ్య కావ్యంగా మనం ఇలా చెప్పుకుంటున్నాము. వారు వర్ణించిన విశేషాలు అలాంటి గొప్పనైనటువంటి ఈ యొక్క అరణ్యకాండలో ఈరోజు సీతారామ లక్ష్మణులు దండకారణ్యంలోనికి ప్రవేశించారు. ఈ దండకారణ్యంలో వీరు ఏ ఏ ఋషుల ఆశ్రమాలను సందర్శించారు, రాముడు ఏ ఏ దుష్టమైనటువంటి రాక్షసులను సంహారం చేశాడు అన్నటువంటి విశేషాలను అద్భుతంగా మనం తెలుసుకుంటాం. ఇటువంటి గొప్పనైన అరణ్యకాండలోనే మనము ఆ యొక్క ఆంజనేయుడి యొక్క పరిచయం కూడా రాముల వారికి జరగడం, అటు తరువాత సుగ్రీవ మైత్రి, ఇవన్నీ కూడా కిష్కింధకాండలో తెలుసుకుంటాం. అలా అటు తరువాత సుందరకాండలో ఆంజనేయుడు లంకను దాటి రామ అనే నామముతోనే సముద్ర లంఘనం చేసి సీతాదేవిని చూసి వచ్చినటువంటి విశేషాలు, అమ్మ యొక్క విశేషాలను రాముడి వారికి చెప్పి చివరికి యుద్ధఘట్టం కూడా ఎలా జరిగిందో, అటు తరువాత రాక్షస రావణ సంహారాంతరం విభీషణునికి పట్టాభిషేకం చేసి అటు తరువాత అయోధ్యకు వచ్చి రాముడు ఏ విధంగా రాజ్య పరిపాలన చేశాడో అటువంటి సీతారామ పట్టాభిషేకం కూడా ఏ విధంగా జరిగిందో అనే విషయాలను అంచెలంచెలుగా మనం అద్భుతమైన ఒక ఆది కావ్యంగా, ఒక దృశ్య కావ్యంగా మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి దండకారణ్యములో ప్రవేశించిన తరువాత కొంత దూరం వెళ్ళాక వారికి ఒక పవిత్రమైన ఆశ్రమ సముదాయం కనపడ్డది. నారచీరలు, కృష్ణాజినములు ధరించి హోమం చేస్తున్న వృద్ధ తాపసులు ఆశ్రమం నలుమూలలా కనిపించారు. చూసారా, అక్కడ కూడా నారచీరలతో కట్టుకొని ఈ వనవాసంలో ఆశ్రమంలో ఈ కృష్ణాజనం జింక చర్మాన్ని ధరించి నారచీరలు ధరించి హోమం చేస్తున్న ముసలి తాపసులు అందరూ కూడా కనిపించారు. వారు శృతి పక్వంగా వేద మంత్రాలను చదువుతున్నారు. ఓం ఇంద్రాయ స్వాహ, ఓం యమునాయ స్వాహ, ఓం వరుణాయ స్వాహ, ఓం కుబేరాయ స్వాహ, ఓం అనే విధంగా అనేక మంత్రాలను ఆయా దిక్కుల్లో ఉండేటువంటి దేవతలకు స్వాహాదేవి మూలకంగా, అగ్నిదేవుడి భార్య స్వాహ మూలకంగా నెయ్యి అగ్నిహోత్రంలో ఘృతాన్ని వేసేటువంటి ఆ అద్భుతమైన వేద మంత్రాలన్నీ కూడా శృతి పక్వంగా ఆరోహణ అవరోహణగా సంగతులన్నీ పలికే విధంగా ఆ మంత్రాలు వినే ధ్వని తరంగాలు వాళ్ళు విన్నారు. ఆశ్రమ ప్రదేశమంతా వ్యాపించి ఉన్నాయి. ఆ ఆశ్రమ మండలం అత్యంత పవిత్రంగా భూమి మీద వెలిసిన ఒక బ్రహ్మ లోకంలాగుందట. చూసారు ఎంత గొప్ప విషయమో. ఆ యొక్క ఆశ్రమ పరిసర ప్రాంతమంతా ఆ ప్రకృతి దృశ్యాల్లో ఈ యొక్క నారచీరలు కృష్ణాదును ధరించి ఈ వృద్ధ తాపసులందరూ కూడా అక్కడ ఒక ఆధ్యాత్మిక వైభవాన్ని కల్పించే విధంగా అక్కడ హోమాలన్నీ చేస్తుంటే అది ఒక బ్రహ్మలోకంలాగా ఉన్నది.
అని వర్ణించారు వాల్మీకి మహర్షి. అక్కడి ఋషుల పట్ల వెంటనే అక్కడ వాతావరణం కూడా మనసుకు ప్రశాంతత కలిగే విధంగా ఈ రామ లక్ష్మణ సీతలకు కూడా మనసులో ఒక ఆధ్యాత్మికంగా మన ప్రశాంతిగా అక్కడి వాతావరణం ఉండేట్లుగా ఆనందంగా కనపడింది. ఋషుల పట్ల గౌరవంతో రాముడు ధనస్సునకు కట్టిన నారి విప్పి వినమ్రుడై, అంటే ఆయన బాణంతో యుద్ధం చేయడానికి రాదు కదా, నారిని విప్పి వినమ్రుడుగా ఆ ఆశ్రమాలలో ప్రవేశించాడు. ఎందుకంటే ఆశ్రమ వాతావరణం వేరు. తామెవరో పరిచయం చేసుకున్నారు. ఆ ఋషులు వారికి అర్ఘ్యపాద్యాలు, అది సంప్రదాయం. ఎవరైనా వారి ఆశ్రమానికి వస్తే అర్ఘ్యపాద్యాలు ఇవ్వడం ఆశ్రమం ధర్మం. ఉండడానికి ఒక పర్ణశాల ఇచ్చారు. వానప్రస్థులు భుజించే ఆహారం, కందమూలాలు వానప్రస్థాశ్రమంలో ఉండేవాళ్ళు తినే ఆహారంగా ఇచ్చారు. అంత సుఖంగా కూర్చున్నాక చేతులు జోడించి ఆ ఆశ్రమ వృద్ధ తపస్సులు ఇలా అంటున్నారు రాముడితో, ఓ రామా, ఇంద్రుడి 4వ అంశ రాజులో ఉండి ప్రజలను రక్షిస్తుంది. ఇంద్రుడు దేవతాలోకంలో దేవతల ప్రభు కాబట్టి అటువంటి ఇంద్రుని యొక్క 4వ అంశే ఇక రాజులలో ఉండి ప్రజలను భూమిలో రక్షిస్తుంది. ప్రజా రక్షణకే ప్రథమ కర్తవ్యంగా రాజు జీవించాలి. ప్రజలను రక్షించడమే రాజు యొక్క ధర్మం. అందుకే రాజు ప్రజలందరికీ నమస్కారాలు అందుకుంటూ విశిష్టమైన భోగాలు అనుభవిస్తూ, రాజ లక్షణాలు అవి. ప్రజలందరి యొక్క మేలు కోరేవాడు. అయోధ్యలో ఉన్న, అరణ్యములో ఉన్న నీవే మాకు రాజువి, అంటే నువ్వు అందరికంటే కూడా గొప్పనైనటువంటి చక్రవర్తి పదవిలో ఉన్నావు. మేమంతా మీ ప్రజలమే. మేము ఉగ్రమైన నియమాలు పాటిస్తూ మునివృత్తిలో ఉన్నాం. మేము ఆధ్యాత్మిక జీవనంలో కోపాన్ని జయించాం. మాకు హాని కలిగించే వారి పట్ల కూడా మేము ఎప్పుడూ కోపము తెచ్చుకోము. ఎటువంటి ప్రతిచర్యకు మేము పూనుకోము. ఎవరెంత హింసించినా సహిస్తూనే ఉంటాం. రక్షణీయాస్త్వయా శశ్వద్భర్గ భూతాస్తపోధన. రక్షణీయాస్త్వయా శశ్వత్ గర్భభూత తపోధన. అందువలన గర్భస్థ శిశువును తల్లి రక్షించినట్లు మా వంటి తపస్సులను నీవే సదా రక్షించాలి. చూసారా రాజు యొక్క ధర్మం ఎటువంటిది గొప్ప అంటే, గర్భములో ఉండేటువంటి స్త్రీ తల్లి ఏ విధంగా రక్షించాలో నీ రాజ్యములో ఉండే ప్రజలందరినీ కూడా నీ ఒక తల్లిలాగా, గర్భములో ఉండే శిశువులాగా మమ్మల్ని అందరినీ కూడా రక్షించవలసిన రాజధర్మం. రాముడు వారి మాటలు శ్రద్ధగా విన్నాడు. ఆ రాత్రి ఆశ్రమంలో గడిపి మరునాడు సీతారామ లక్ష్మణులు దారి లేని ఒక దట్టమైన అడవిలో దారి చేసుకుంటూ ముందుకు సాగారు. అంటే దండకారణ్యంలో మొదట ప్రవేశించగానే ఈ యొక్క ఆశ్రమం కనపడేది. అక్కడ వృద్ధ తాపస్సులు తపస్సు చేస్తున్నారు. అక్కడ వారి యొక్క అర్ఘ్యపాద్యాలన్నీ స్వీకరించి ఆ రోజు రాత్రి అక్కడ గడిపి మరుసటి రోజు బయలుదేరి దట్టమైనటువంటి అడవిలో ప్రయాణిస్తున్నారు. అప్పుడు ఈ రాక్షసులు కొంతమంది దుర్మార్గులు ఉన్నారు కదా, దుష్ట సంహారణే కదా వారి లక్షణం. కొంత దూరం వెళ్ళాక వారికి ఒక రాక్షసుడు ఎదురయ్యాడు. గుంత కళ్ళు, పెద్ద నోరు, బాణ పొట్ట, వికృతమైన ముఖము, ఎగుడు దిగుడు అవయవాలతో భయంకరంగా ఉన్న ఆ రాక్షసుడు బిగ్గరగా అరుస్తూ వారున్న చోటికి పరిగెత్తుకొని వచ్చాడు. వాడి పేరే విరాధుడు. వాడు వస్తూనే ఒక చేత్తో సీతను ఎత్తుకొని దూరంగా పోయి ఆమెను తన తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. రామ లక్ష్మణుల వైపు తిరిగి వారిని చంపుదానని బెదిరించాడు ఈ దుర్మార్గుడైన విరాధుడు. రాముడు దుఃఖాక్రాంతుడయ్యాడు. లక్ష్మణ, నాకు ఎటువంటి కీడు జరగాలని కైకేయి వనవాసం విధించిందో ఆ కీడు చూసావా ఎంత త్వరగా మూడిందో చూడు. రాజ్యము పోయింది, తండ్రి మరణించాడు, సీతను ఒక దుర్మార్గుడైన పరపురుషుడు స్పృశించాడు, తాకాడు. ఇంతకంటే దుఃఖం ఏముంటుందని తన మనోబాధను లక్ష్మణుడు చెప్పుకుంటున్నాడు లక్ష్మణుడితో. లక్ష్మణుడు అది దుఃఖించవలసిన సమయం కాదన్నాడు. యుద్ధానికి సిద్ధమవు అన్నాడు. వారిద్దరూ ప్రయోగించిన బాణాలు విరాధుడి శరీరములో దూసుకుపోతున్నా
వాడు మరణించలేదు, వాడి బలం తగ్గలేదు. వాడు సీతను దింపి బ్రహ్మ వరం వలన తనకు ఏ ఆయుధం వలన సావు లేదని చెప్పాడు. ఒక్క పరుగున రామలక్ష్మణుల వద్దకు వచ్చి వారిని తలొక చేత్తో పట్టుకుని అడవిలో పరిగెత్తాడు. రామలక్ష్మణులు ఖడ్గాలు తీసి వాడి భుజాలు నరికారు. వాడు అడవి మారుమరోగిపోయేలా అరుస్తూ కింద పడిపోయాడు. ఎంత కొట్టినా, పాదాలతో ఎంత తొక్కినా, ఆయుధాలతో ఎంత పొడిచినా ఆ దుర్మార్గుడు విరాధుడు మరణించలేదు. ఇక రాముడు వాడి మెడపై పాదం పెట్టి వాడిని తొక్కి పెట్టాడు. లక్ష్మణుని చూసి పెద్ద కొయ్యి తీయమన్నాడు. రామలక్ష్మణులు వాడిని గోతిలోకి తోస్తుంటే వాడు ఇలా అన్నాడు, ఓ ప్రభు, నీవు ఎవరో నాకు తెలిసింది. నీవు కౌసల్యాపుత్రుడివి, రాముడివి. సీతను లక్ష్మణుని కూడా గుర్తించాను. నేను పుట్టుకతో రాక్షసుడిని కాదు, గంధర్వుడిని. కుబేరుడి శాపం వలన రాక్షసుడనయ్యాను. దశరథ పుత్రుల చేతిలో మరణించగానే నాకు శాప విమోచన అవుతుందని ఆయన చెప్పాడు. ఇది కుబేరుని శాపం వల్ల నాకు ఇలా వచ్చింది. నేను ఒక గంధర్వుణ్ణి, రాక్షసుణ్ణి కాదు. నన్ను ఈ గోతిలో పాతి పెట్టండి, నాకు ఈ రాక్షస రూపం పోయి నిజ రూపం వస్తుంది. చూసారా, రాముడు ఎవరెవరికి శాప విమోచనంగా కూడా ఉపయోగపడ్డాడు అనేటువంటి కథ నాడు సీతా కళ్యాణానికి పోయేటప్పుడు అహల్య శాప విమోచనాన్ని చేశాడు. అలాగే ఇక్కడ కూడా ఈ గంధర్వుడైనటువంటి ఈ యొక్క విరాధుడిని కూడా శాప విమోచనగా కుబేరుడిచ్చిన శాపాన్ని పోగొట్టే విధంగా చేసి నాకు ఈ రాక్షస రూపం పోయింది, నీ వల్ల నాకు నిజ రూపం వచ్చిందన్నాడు. రామలక్ష్మణులు విరాధుని గోతిలోకి తోసి ఆ గోతిని రాళ్లతో మట్టితోనూ పూడ్చాడు. శాప విముక్తుడైన గంధర్వుడు చివరికి స్వర్గం చేరాడు. ఇక రాముడు సీతను ఊరడించాడు. ఆ అరణ్యములో ఆగడం ప్రమాదకరమని గ్రహించి అక్కడి నుంచి మరొక ప్రదేశానికి బయలుదేరారు. అటు తరువాత వారు చూసినటువంటి మహర్షి ఆశ్రమము శరభంగ మహర్షి ఆశ్రమం వైపు వడివడిగా నడిచారు. అంటే మొట్టమొదటిగా ఆశ్రమ ఋషుల పేరులో వృద్ధ తాపసులు చూసిన తర్వాత ఈ రాక్షసుడు చనిపోయిన తర్వాత ఈ గంధర్వుడు తర్వాత శరభంగ మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. శరభంగ మహర్షి ఆశ్రమాన్ని సమీపిస్తుంటే వారికి ఒక అద్భుతమైన దృశ్యం కనపడ్డది. దేవేంద్రుడు రథములో వచ్చి శరభంగుడితో మాట్లాడుతున్నాడు. రాముడు రావడం చూసి ఇంద్రుడు రథములో ఆకాశ మార్గములో వెళ్ళిపోయాడు. సీతారామ లక్ష్మణులు ఆ మహర్షికి నమస్కరించారు. శరభంగ మహర్షికి తమని తాము పరిచయం చేసుకున్నాక ఆ రథములో వచ్చినవాడు దేవేంద్రుడేనా అని రాముడు అడిగాడు. అతడు దేవేంద్రుడే, మీరు చెప్పింది కరెక్టే. నేను భూలోకంలో ఉండవలసిన కాలం పూర్తి అయిపోయింది. నన్ను బ్రహ్మలోకానికి తీసుకు వెళ్ళడానికి ఇంద్రుడు స్వయంగా వచ్చాడు. అయితే నీవు నన్ను వెతుక్కుంటూ వస్తున్నావని, సమీపంలోనే ఉన్నావని నేను తపశక్తి వలన తెలుసుకున్నాను. మహర్షి కదా ఆయన, నీవు నాకు అత్యంత ప్రియపాత్రుడైనటువంటి అతిథివి. నిన్ను చూసిన తర్వాతనే స్వర్గానికి వస్తానని నేను ఇంద్రుడికి చెప్పాను అన్నాడు శరభంగ మహర్షి. ఆయన సీతారామ లక్ష్మణులను సాదరంగా ఆహ్వానించాడు. తాను తపస్సు వలన జయించిన పుణ్యలోకాలు రాముడికి దారపోశాడు. చూసారా ఎంత మహత్యమైనటువంటి రాముడి యొక్క శక్తి. ఆ శరభంగ మహర్షి తాను తపస్సు వలన పొందినటువంటి పుణ్యలోకాలు పుణ్యమంతా కూడా రాముడికి ధారపోశాడు. రాముడు కృతజ్ఞతాపూర్వకంగా వందనం చేసి తమకు ప్రస్తుతానికి నివాసమైన ప్రదేశం చూపించండి అని అడిగాడు. అక్కడికి దగ్గరలో సుతీక్ష మహర్షి ఆశ్రమం ఉందనని శరభంగ మహర్షి చెప్పాడు. అక్కడికి వెళితే ఆ మహర్షి వారికి నివాస యోగ్యమైన స్థలం చూపిస్తాడని శరభంగుడు చెప్పాడు. తాను ఇక శిథిలమైన శరీరాన్ని వదిలి బ్రహ్మలోకానికి వెడుతున్నానని చెప్పి మహర్షి అగ్ని ప్రవేశం చేశాడు. శరభంగ మహర్షి అంతా చూస్తుండగానే వార్ధక్యముతో జీర్ణమైన ఋషి శరీరాన్ని అగ్ని దహించి వేశాడు. ఆ మహర్షి
కౌమార వయస్కుడుగా మారిపోయి అగ్ని నుంచి లేచి బ్రహ్మలోకానికి పుణ్యలోకానికి వెళ్ళిపోయాడు శరభంగ మహర్షి. ఆ తరువాత అక్కడే ఋషులంతా రాముడి చుట్టూ చేరి ఇలా చెప్పారు. ఆ శరభంగ మహర్షి ఆశ్రమంలో ఉన్న ఋషులు, రామ, సర్వసంగ పరిత్యాగులమైన మేము నిన్నొక కోరిక కోరాలి అని వచ్చాం. నీ పరాక్రమము కీర్తి ముల్లోకాలు ప్రసిద్ధికెక్కాయి. నీలో ఎంత పితృభక్తి ఉందో అంత ధర్మనిరతి కూడా ఉన్నది. చూడు, జనవాక్యంతో కర్తవ్యని అక్కడ ఋషులు అక్కడ చెప్పినటువంటి మాట నిజమైన మాట, అద్భుతమైన జ్ఞానంతో వాళ్ళు చెప్పింది. నీలో ఎంత పితృభక్తి ఉందో అంత ధర్మనిరతి ఉన్నది అని ఆ యొక్క ఋషులంతా చెప్తున్నారు. ఏమంటున్నాడు తెలుసా? ఆ ఋషులంతా కూడా రాజైనటువంటి రాముడికి చెప్తున్నారు. రాజవంశంలో జన్మించిన రాజుగా, రాజు పంటలలో 6వ వంతు ప్రజల వద్ద పన్నుగా తీసుకుంటాడు. అరణ్యాలలో నివసించే మునులు చేసే తపస్సులో 4వ వంతు దానంతటే రాజుకు చేరుతుంది. అంటే ప్రజల దగ్గర పన్నుగా వారు పంటలలో సంపాదించింది 1/6 భాగంలో పన్నుగా తీసుకుంటే, అరణ్యాలలో నివసించే మునులు చేసే తపస్సులో కూడా 4వ వంతు దానంతటే అది ఆ పుణ్యం రాజుకు వస్తుంది. చూసారా, రాజు ఎంత పుణ్యప్రదమైనటువంటి వాళ్ళు, వారి తపస్సు ఫలితం కూడా వస్తుందట అని ఋషులు చెప్తున్నాయి. ఇవన్నీ తీసుకున్నందుకు రాజు నగరములోను పట్టణములోను జనపదాలలో ఉన్న ప్రజలను కన్నబిడ్డల్లా చూడాలి. రాజ లక్షణం ఇది. ఏ రాజు అయితే పట్టణాలైనా సరే, పల్లెలైనా సరే, జనపదాలు ఏదైనా నగరాలైనా ప్రజలందరినీ కూడా కన్నబిడ్డల్లా చూడాలి. అది రాజ లక్షణం. అరణ్యాలలో కంద మూలాలు తిని తపస్సు చేసుకునే ఋషులను ఏ బాధ లేకుండా ఉంచాలి. మమ్మల్ని రక్షించవలసిన బాధ్యత కూడా నీదే. కందమూల అంటే ఎక్కడ ఉన్నా సరే, ఏ వనవాసంలో ఉన్నా, మేము ఎక్కడ తపస్సు చేసుకుంటున్నా మమ్మల్ని అందరినీ కూడా పోషించవలసిన బాధ్యత రాజుగా ఉన్నది. కాబట్టి అలా రక్షించిన ప్రభువుని ఈ లోకములో ప్రజలంతా పూజిస్తారు. అంటే రాజ లక్షణాలు చెప్తున్నారు. అడవిలో ఉన్న మమ్మల్ని కూడా రక్షించే బాధ్యత నీదే. జీవితానంతరం అతడు ఇలా ఎవరైతే చక్కగా పరిపాలిస్తే జీవితానంతరం అతడు బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ కూడా పూజలు అందుకుంటాడు. అలా చెయ్యని రాజుకు గొప్ప అధర్మం కలుగుతుంటే మహాపాపము చుట్టుకుంది రాజలక్షణం. పంటల్లో పండించే వాళ్ళ దగ్గర 1/6 భాగం తీసుకోవాలి పన్నుగా. ఇలా తపస్సు చేసుకునే వనవాసాల్లో ఉండే మా యొక్క పుణ్య ఫలితం కూడా 1/4 భాగం రాజుకు వస్తుంది. అలాగే ఇవన్నీ తీసుకున్న తర్వాత రాజు నగరములోను పట్టణాలలోను జనపదాల్లో ఉన్న ప్రజలని కన్నబిడ్డలుగా చూసుకోవాలి. అడవుల్లో కందమూలాలు తినే మా వంటి వారిని కూడా ఋషులను రక్షించే బాధ్యత కూడా రాజుదే. అలాగే ఎవరైతే ఈ విధంగా ఏ రాజు అయితే రక్షిస్తాడో ప్రభు, ఈ లోకమంతా అతన్ని ప్రజలు పూజిస్తారు. జీవిత అనంతరం అతడు బ్రహ్మలోకానికి వెళ్ళిపోతాడు, పూజలు అందుకుంటాడు. అలా చెయ్యని రాజు, దుర్మార్గ లక్షణములు కలిగిన రాజు మహాపాపాన్ని పొందుతాడనే విషయాన్ని ఋషులు ఆ యొక్క రాముడికి చెబుతున్నారు. ముక్కు మూసుకొని తపస్సు చేసుకునే మమ్మల్ని ఇకపోతే ఈ దండకారణ్యములో ఉండే రాక్షసులు అనేక విధాలుగా పీడిస్తున్నారు అని వారి మనోబాధను చెప్పుకుంటున్నారు. ఇక్కడ దుష్ట సంహారమే కదా రాజలక్షణం. అనేక మందిని చంపుతున్నారు. పంపా నదీ తీరములోను, మందాకిని నదీ తీరములోను, చిత్రకూటములోను ఉండే వారిని మరీ ఎక్కువగా చంపుతున్నారు అని వారు ఋషులందరూ చెప్పుకుంటున్నారు. ఆ శరభంగ మహర్షి ఆశ్రమం దగ్గర ఉన్న ఇతర ఋషులు. ఇక ఆయనేమో బ్రహ్మలోకానికి వెళ్ళిపోయినాడు శరభంగ మహర్షి. ఇక వాళ్ళు రక్షించే వాళ్ళు ఇక్కడ కావాలి కదా, అందుకని చెప్పేసి ఈ పంపా నదీ తీరంలో ఉండేటువంటి మమ్మల్ని కొంతమందిని మందాకిని నది అంటే ఎక్కడ నదీ తీరాల్లోనే వన ఆశ్రమంలో ఈ యొక్క ఋషులు తపస్సు చేసుకుంటూ కాలం గడుపుతారు ప్రకృతి దృశ్యాలు. కాబట్టి పంపా నదీ తీరములోను, మందాకిని నదీ తీరములోను, చిత్రకూటములోను ఉండేటువంటి వారిని అందరినీ కూడా ఈ రాక్షసులు ఎక్కువ చంపుతున్నారు. కాబట్టి ఆ రాక్షసుల నుంచి మమ్మల్ని రక్షించు అని వారు విన్నవించుకున్నారు. అప్పుడు రాముడు వారిని ఓదార్చి ఒక మాట చెప్పాడు. నైవ మర్హద మాం వక్తుమాజ్ఞా, నైవ మర్హద మాం
వక్తుమజ్ఞాప్యోహం తపస్వినాం కేవలేన స్వకార్యేణ ప్రవిష్టవ్యం వనం మయా. మీరు నన్ను ఆజ్ఞాపించవలసిన వారు, ఇలా మనను ప్రార్థించకండి. మీరు, నేను తండ్రి ఆజ్ఞ ప్రకారం ఈ అరణ్యానికి వచ్చాను. ఇక్కడ మీకు సేవ చేసుకునే అదృష్టం నాకు కలిగింది. ఇప్పుడు నా వనవాసానికి గొప్ప ఫలితము చేకూర్చింది. మిమ్మల్ని బాధిస్తున్న ఆ రాక్షసులను నేను సంహరిస్తాను అని రాముడు, మీరంతా నన్ను ప్రాధేయపడకూడదు, మీరు ఋషులు, మీరు ఆజ్ఞ ఇవ్వాలి అని చెప్తున్నాడు. పశ్యంతు వీర్యమృషయః సభ్రాతుర్మే తపోధనః. తపోధనులైన మీరందరూ మా సోదరుల పరాక్రమం చూస్తారని రాముడు లక్ష్మణుల యొక్క గురించి చెబుతున్నాడు. ఇక రాముడు సీతా లక్ష్మణ సమేతుడై సుతీష్ణ మహర్షి ఆశ్రమం వైపు బయలుదేరుతుంటే అక్కడ ఉన్న ఋషులందరూ కూడా రాముడిని అనుసు, శరభంగ మహర్షి చెప్పాడు కదా, ఇక్కడికి దగ్గరలో సుతీష్ణ మహర్షి ఆశ్రమం ఉంది, అక్కడికి వెళ్ళమన్నాడు కదా. ఇలా వారు అనేక నదులు పర్వతాలు దాటి దుర్గమారణ్య మధ్యనున్న సుధీష్ణుని ఆశ్రమం చేరారు. ఆ ఆశ్రమం ప్రశాంతంగా నిలయంగా ఉన్నది. ప్రశాంతతకు నిలయంగా ప్రకృతి దృశ్యాలతో ఆనందంగా, నదీ తీరంగా అద్భుతంగా ఉన్నది. చూడటానికి ఎంతో ఆనందంగా ఉంది. రాముడు ఆ మహర్షికి నమస్కరించి తానెవరో అని చెప్పుకున్నాడు. ఎవరికి? ఆ యొక్క సుతీష్ణ మహర్షికి. ఆ ఋషి రాముణ్ణి కౌగలించుకున్నాడు. రామా, నీవు చిత్రకూటం మీద ఉన్నావని విన్నాను, దండకారణ్యము ప్రవేశించావని విన్నాను, నువ్వు ఇక్కడకు వస్తావని నాకు తెలుసు. దివ్యజ్ఞానం కలిగిన వాళ్ళు కదా తపస్సులు, నీ కోసమే నేను నిరీక్షిస్తున్నానని ఆ సుతీష్ణుడు చెప్పాడు. నేను తపస్సు చే పుణ్యలోకాలు ఉన్నాయి, నేను తపస్సు చే సాధించిన పుణ్యలోకాలు ఉన్నాయి. అవి దేవతలకు ఋషులకు మాత్రమే లభిస్తాయి. ఆ లోకాలను నీకు ధారపోస్తాను. ఏ విధంగా శరభంగ మహర్షి కూడా తాను సంపాదించినటువంటి పుణ్య ఫలితాలు అందజేశాడో పుణ్యలోకాలు, ఆ విధంగా ఈ సుతీష్ణ మహర్షి కూడా నేను తపస్సు చే సాధించిన పుణ్యలోకాలు ఉన్నాయి, అవి దేవతలకు ఋషులకు మాత్రమే లభిస్తాయి. ఆ లోకాలు నీకు ధారపోస్తాను. నీవు నీ వనవాస కాలమంతా సీతాలక్ష్మణ సమేతుడై ఆ లోకాలలో సుఖంగా నివసించు అని అద్భుతమైన విషయాన్ని ఇంతవరకు కూడా ఈ దండకారణ్యంలో ప్రవేశించిన తరువాత ఏ విధంగా వృద్ధ తాపసులను చూసి ఆ అర్ఘ్యపాద్యాలు వాళ్ళు ఇచ్చిన దాన్ని సూచించి వారి దగ్గర చెప్పవలసిన విషయాలు వారు ఏం చెప్పారో విన్నాడు. అటు తర్వాత విరాధుడు అనేటువంటి రాక్షసుడుగా ఉన్న ఆ యొక్క కుబేరుని శాపం వల్ల పుట్టిన గంధర్వుని శాపం పోగొట్టాడు. అటు తర్వాత శరభంగ మహర్షి ఆశ్రమానికి వచ్చాడు. అక్కడ ఇంద్రుడు తను తీసుకోపోవడానికి వచ్చినప్పుడు మీరు వస్తున్నారని నేను ఆగానని అతడు తను ఇక బ్రహ్మలోకానికి వెళ్ళిపోతే అక్కడున్న మిగిలిన ఋషులంతా కూడా వారి మనసులో ఉండే భావాలు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా విన్నాం. అటు తర్వాత శరభంగ మహర్షి చెప్పినటువంటి మార్గంగా సుతీష్ణ మహర్షి ఆశ్రమానికి వచ్చాడు. ఆ సుతీష్ణ మహర్షి కూడా ఇతని కుశల ప్రశ్నలు వేసి, నీకోసమే నేను కాచుకున్నా, నువ్వు చిత్రకూటంలో ఉన్నప్పుడే తెలుసు, దండకారణ్యంలో ప్రవేశించినప్పుడు తెలుసు, అలాగే నువ్వు ఇక్కడికి వస్తావని తెలిసినటువంటి కుశల ప్రశ్నలన్నీ కూడా తెలుసు. నేను సంపాదించిన తపస్సులో ఉండే ఫలితాలు నీకు పుణ్యలోకాలు నీకు ధారపోస్తున్నానని చెప్పాడు జలధారగా. నీ వనవాస కాలమంతా సీతాలక్ష్మణ సమేతుడై నీ ఆ లోకాల్లో సుఖంగా నివసించు అనే విధంగా ఇంతవరకు ఈ అరణ్యకాండలో వాల్మీకి రామాయణంలో 27వ ఎపిసోడ్ ఇంతవరకు తెలుసుకున్నాం. రాబోయే 28వ ఎపిసోడ్లో మరికొన్ని అరణ్యకాండ విశేషాలు తెలుసుకుంటాం. అంతవరకు సీతారామ లక్ష్మణ ఆశీర్వాద ఫలసిద్ధిరస్తు. స్వస్తి.